స్మోకింగ్, ఓకే, డ్రింకింగ్. డ్రగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. బాగోదండి. వద్దు కదా, పోనీ ఈవిటైజింగ్ పెడదాం. ఏం రాయొచ్చు? ఏం డాడ్ ఇంత పెద్ద లిస్టు? నాన్న, అది నీ నెక్స్ట్ 5 months యాక్షన్ ప్లాన్. నీ భాషలో చెప్పాలంటే సిలబస్. ఓ కాలేజ్ డేస్ లో నీలాంటి యంగ్స్టర్ చేయవలసిన అడ్డమైన చెత్త అంతా ఇందులో రాశాను. అదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి డాడ్? హాస్టల్లో చేరాలి. ఏంటి హాస్టలా? ఎస్, ఇప్పటి వరకు నీ గెటప్ మారింది, ఇప్పుడు నీ సెటప్ కూడా మారాలి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లో చేరాలి. కానీ మన ఇల్లు కాలేజ్ దగ్గర ఉందని ప్రిన్సిపల్ కి తెలుసు డాడీ. రూమ్ ఎవరు? ఎక్కడుందా లస్క్ టపా? పోనీ ఓ పని చేయి, అబద్ధం చెప్పు. అబద్ధమా? ఎస్, ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలే ఆడాలి. ముందు వెళ్ళు. హాయ్ నాన్న. ఎరా, అంతా ఓకేనా? నీకు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలరా, తప్పదు. యా దట్స్ ఓకే డాడ్. మనకు 5 months టైం ఉంది. ఆ లోపల సిలబస్ పూర్తి చేయి. నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్లో చెప్తుంటాను. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రివిజన్ చేయి. షూర్. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? నీ కాలేజీలో ఉన్న టాప్ బేవర్స్ లఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి. పవర్స్ బ్యాచా? ఎవరున్నారు? హలో గాయ్స్. అడే వీడేంది కొత్త గుర్తుడు? హాయ్ ఫ్రెండ్స్. వద్దన్నా, నీ ఫ్రెండ్షిప్ ని తాన పెట్టుకో, మాకు మస్త్ అయింది ఇక. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ డాడీ వచ్చి మాతో ఫైట్ చేస్తాడు. వద్దు బాబు, పని చూసుకో. ఏంట్రా ఆ రోజు కొట్టాడా? కొట్టిండా? నువ్వు ఎందుకురా ఫీల్ అవుతావు? ఇది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు కదా, యాక్టింగే కదా. ఈ ప్రపంచంలో ఫిట్నెస్ లేనివాడు ఉంటాడు గాని వీక్నెస్ లేనివాడు ఉండడు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని క్యాష్ చేసుకోవాలి. నా బతుకు క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కావట్లే. ఏం రాస్తున్నా? ఓన్ సాయిరామ్. చిట్టీలు లేలేదా? ఇంకెక్కడ చిట్టీలు? అండర్వేర్ లో పెట్టుకున్నా కూడా ప్రిన్సిపల్ లాగేశాడు. ఈసారి కనుక ఫెయిల్ అయితే నా బిజినెస్ నీకు అప్పచెప్తా. జాగ్రత్త. ఇనుప సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. హలో మేడం, ఇనుప సామాన్లు ఉన్నాయా మీ కొంపలా? డోంట్ వరీ డాడ్, నీకు సరైన వారసుడు నేనే. మన వంశ పరువు నిలబెడతా. వీడేంట్రా రోబో 3.0 లా ఉన్నాడు? రాసి రాసి రాసి. ఏ రాజ్, చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్. లేకపోతే నేను గల్లీ గల్లీ తిరిగి పాత సామాన్లు కొనుక్కునేటోని. ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్ ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడురా. అలాంటిది నువ్వు అంతకు మించి. థ్యాంక్ యూ. సూపర్. నువ్వేమని అడుగురా, చిట్కెలే చేస్తా. చెప్పు. ఓ ఈడా? ఇది మన ఫ్రెండే కదా, మన అని చెప్తే అంతా. రే నందు, హాయ్ రా. అరే హాయ్. మన ఫ్రెండ్ రా. రాజ్. అరే నందు, అదేంటి అలా వెళ్ళిపోయాడు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? మనకి M1 బ్యాక్లాగ్ ఉన్నట్టు వాడికి ఒక బ్యాక్లాగ్ లవ్ స్టోరీ ఉందిలే. పెద్ద స్టోరీ అది. అందరూ అమ్మాయిలు అందానికి ఒక క్యారెక్టర్ పడిపోతారు, కానీ మావాడు మాత్రం పేరుకే పడిపోయాడు. I'm Jessie. Hi, from Kerala. ఆ అమ్మాయికి ఏమో తెలుగు రాదు, మనోనికి తెలుగు తప్పితే ఏమీ రాదు. అలా లాంగ్వేజ్ ప్రాబ్లంతో మనోడు లవ్ స్టోరీ ఆ అమ్మాయిని ఫాలో అవడంతో సరిపోయింది. ముందుకు ఎప్పుడు వెళ్తుందో ఏందో. అది నేను చెప్పానుగా, ప్రతి వాడికి ఓ వీక్నెస్ ఉంటుందని. అమ్మాయి పేరేమన్నావు? ఆ అమ్మాయి పేరు జెస్సీ అంట డాడ్. నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళు. First rank, Raju? యా దట్స్ మీ. కావాలనే నందు టాపిక్ రైజ్ చేయి. డు యు నో నందు? వాడి గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పి ఫుల్ గా ఎక్కించు. నువ్వు కాలేజ్ టాపర్ కాబట్టి నువ్వు ఏం చెప్పినా అమ్మాయి నమ్ముతుంది.
కాలేజ్ లైఫ్ అంటే ఇదేనా? ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తారు. ఇన్నాళ్ళు ఇవన్నీ అనుభవించకుండా నేను చాలా మిస్ అయ్యాను. చెప్పురా. బాగా తీసుకురా. రే రాజుగాడు వస్తున్నట్రా, మీరు స్టార్ట్ చేయండి, వాడు వచ్చాక నేను జాయిన్ అవుతా. అరే పెగ్గు కలిపిన తర్వాత పెండింగ్ పెడితే పాపం తగులుతారా. తాగు. అరే వాడు వచ్చేస్తున్నాడు ఆన్ ది వే. అరే ఆడొక్కడే నీ ఫ్రెండ్? వాడే కాదురా, నువ్వు, వీడు, భానుగాడు, చింటుగాడు, మనం అందరం ఫ్రెండ్సే కదరా. వాడు ఫ్రెండే కదా. నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోదు, ఆడు కూడా అనుకోవాలి కదా. రే వాడు మంచోడ్రా, ఇన్నోసెంట్ రా వాడు. వాళ్ళంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం రా మనకి. స్పెషల్ ఏంటి సార్? మా వాడు 3 months లో సగం సిలబస్ కంప్లీట్ చేశాడయ్యా. అయితే డబుల్ కంగ్రాట్స్ సార్. Thank you. ఇంకో లడ్డు తీసుకొచ్చా? నీలా పిస్తున్నారని కాదయ్యా, తీసుకో. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? డాడీ అంతా ఓకే కానీ ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం మా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. నాకెందుకో అందరినీ మోసం చేస్తున్నాం అనిపిస్తుంది. అసలు ఇదంతా నిజంగా చేస్తున్నావా? అంత జాబ్ కోసమే కదా. అయినా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదే, అందరిలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నావు. లేదు డాడీ, అయినా ఇవన్నీ ఇక్కడితో ఆపేస్తే అందరికీ మంచిది అనిపిస్తుంది. అరే నీకేమన్నా పిచ్చా? ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదరా. అయినా ఇంత చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం. ఓ సర్లేండి డాడీ, నెక్స్ట్ ఏం చేయాలి? లవ్. లవ్వా? ఎస్ మై సన్. ఈ రోజుల్లో కాలేజ్ లవ్ స్టోరీ లేని బ్యాక్ బెంచరే లేడు. నాకు తెలిసి బాబుని ఇష్టపడే అమ్మాయి భూమి మీద ఉండి ఉండదు సార్. ఒక అమ్మాయి ఉంది డాడ్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును డాడ్, అంతేకాదు ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది. అవునా? యా. చూసావా సుబ్బారావు? అయితే ఇంకో లడ్డు తీసుకోమంటారా సార్? లడ్డేం కర్మయ్య, బాక్సే తీసుకో. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను హేట్ చేస్తుంది డాడ్. అంటే ఇప్పుడు ఈ లడ్డూలు వెనక్కి ఇచ్చేయమంటారా సార్? ఏ తిన్నది కూడా కక్కు. అసలు ఏమైందో చెప్పరా. నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా 100% వస్తుందా? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్. ఫాదర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. I hate you. ఐ హేట్ యూ కాదు, ఐఎమ్ హేటింగ్ యూ. ప్రెసెంట్ టెన్స్. ఏయ్, ఆపు ఆపు. షబ్బా ఛీ, ఇక్కడ కూడా వేసావా నీ సీలు? మీరే కదా డాడ్ ర్యాంక్ తప్ప ఇంక దేని మీద దృష్టి పెట్టద్దు, బుక్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేవారు. అన్నాను, అంటాను, కన్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సిలబస్ పూర్తి చేయడం ఎలాగా? సుబ్బారావు. గురుజీ బాబు లవ్ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది గురుజీ. చాలా ఇరిటేటింగ్ గా ఉంది చిచ్చిజీ. బాబు చూడు బాబు, ఇష్టపడే అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే ఐమాక్స్ లో బాహుబలి చూసినంత ఈజీ. అదే హేట్ చేసే అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం. ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ ఇమాజినేషన్. ఏ బాబీ, ఇది మా వాడు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. హెల్ప్ చేయి ప్లీజ్. షిట్ 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 షబ్. ఈ సెంటిమెంట్ తట్టుకోలేంట్రా. జనరల్ గా అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్, కానీ అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పడతారనేది మా జనరేషన్ కాన్సెప్ట్. ఓ, నీకోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మీ అబ్బాయి లవ్ స్టోరీలో ట్విస్ట్లు ఎక్కువ, సీన్లు తక్కువ, అంతేగా? అన్ఫార్చునేట్లీ ఎస్. ట్విస్ట్ ఏంటి? వీడే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తనకు నచ్చదు, నచ్చితే తనే ప్రపోజ్ చేస్తుంది. ఇది ఎలాగో వర్కౌట్ అవుతుంది గురుజీ. అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు ప్యాకప్ చెప్తావా? మరేం చెప్పంటారు గురుజీ? ఒకటి చెప్పు. ఈ అమ్మాయిని పడేయాలంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతుంది. సుకుమార్ స్క్రీన్ ప్లే వాడాలి. అంటే రివర్స్ స్క్రీన్ ప్లే. వీడెవడు ఫ్లవర్ పట్టుకుని నన్ను ఫాలో అవుతున్నాడు ఏంటి? దిస్ ఇస్ ఫర్ యూ. దేనికి? ఇది కూడా నీకే. ఏంటిది? దట్ ఈస్ మై ప్రోగ్రెస్ కార్డ్. ఆల్ సబ్జెక్ట్స్ 100కి 99 విత్ పేరెంట్స్ సిగ్నేచర్. అయితే ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను, అందరిలా కాలేజ్ కి డుమ్మా కొట్టను, నో జీన్స్, ఓన్లీ ఫార్మల్స్, సైట్ కి స్పెక్స్, మార్క్స్ కి బుక్స్, అండ్ ఫైనల్లీ ఐఎమ్ రాము, ద బ్రైట్ స్టూడెంట్. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇన్ఫర్మేషన్ కోసం. వాట్? ఎస్, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఆల్సో. చెప్పు తెగుద్ది. అయ్యో, అందుకే ఫుట్పాత్ మీద కొనొద్దు, మంచి బ్రాండెడ్ చెప్పులు కొనండి. ప్యూమా ఇస్ బెటర్. ఇడియట్. థ్యాంక్ యూ. స్టూపిడ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ సాంగ్ నో? మేడం ఆర్డర్.
2 cappuccinos, please. 1 boost. Can I sit here? No. Thank you. నువ్వేంటి ఇక్కడ? I wanna follow you. I wanna follow you. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా? Yes. నిన్న నీకు ప్రపోజల్ పెట్టాను కదా, దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఎవడే వీడు? ఐఎమ్ రాము, ఫస్ట్ ర్యాంక్ రాము, ద బ్రైట్ స్టూడెంట్. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సిల్లీ క్వశ్చన్. అద్దంలో నా మొహం కాకపోతే ఈమె మొహం కనిపిస్తుందా? అబ్బా, నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ హెయిర్ స్టైల్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. న్యాచురల్లీ. మిస్టర్ బీన్ కి జెరాక్స్ లా ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. అసలు ఏ అమ్మాయి అయినా నిన్ను ఇష్టపడుతుందా? ప్లీజ్ కంటిన్యూ, నాకు ఇదే కావాల్సింది. ఇంకా చెప్పు ప్లీజ్. హలో, నేను తిడుతున్నాను. నేను వింటున్నాను. చూడు, అది పీకాక్ లో ఉంది, నువ్వు కాకిలా ఉన్నావు. మరి నువ్వెలా ఉన్నావు? పందెం కోడ్లా ఉన్నావా? పందిలా ఉన్నావు. అయినా నీ లవ్ ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావురా? యు ఆర్ మిస్టేకెన్. తను నన్ను లవ్ చేయకూడదు, మరి హేట్ చేయాలి. ప్లీజ్ హేట్ మీ ఫర్ మై సేక్. ప్లీజ్ చెప్పండి. ఎవరైనా లవ్ చేయమని వెంట పడతారు, కానీ వీడేంటి హేట్ చేయమని వెంట పడుతున్నాడు? సింపుల్. తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా, కానీ తను నన్ను హేట్ చేస్తే నేను వాడిలా క్లెవర్ అవుతా. హీఈస్ మై ఇన్స్పిరేషన్. వీడు రాజుయేనా? వీడేంటి ఇలా మారిపోయాడు? హలో, సో మీరు నన్ను హేట్ చేస్తే రాములా ఉన్న నేను రేమోలా అయిపోతా. ఐ వాంట్ టు చేంజ్. కమ్ ఆన్, యు హావ్ టు హేట్ Hey, మీ. ఏంటి order ఇస్తున్నావ్? మీరు కొంచెం చెప్పండి. యు హావ్ పద. టు హేట్ మీ. ఏమండి? అయ్యో, అదేంటి సీన్ మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు? నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఇది బూస్టా? బూస్ట్ ఉండదు సార్. चल चले गया हाँ गिरे की तोड़ने की बुक की करना को అవునే, అల్లు అర్జున్ లా స్టైలిష్ గా, మహేష్ బాబులా మ్యాన్లీగా మారాడు కదా, ఎవరి కోసమే? ఇంకెవరి కోసమే? షటప్. వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన వాడి క్యారెక్టర్ మారదు. ఐ నో హిమ్ వెరీ వెల్. ఐ జస్ట్ హేట్ హిమ్. అయితే నేను ట్రై చేసుకోనా? గుడ్ హెల్. నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి. ఓపెన్ చేస్తే చూడమ్మా, ఈ సీన్ లో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే. అమ్మాయి చూస్తుండగానే నువ్వు వెళ్ళి బాబుకి ప్రపోజ్ చేయాలి. డైలాగ్స్ అన్ని గుర్తున్నాయిగా? బై హార్ట్ చేశాను సార్. బై హార్ట్ చేసుకుంటే సరిపోదమ్మా, బై హార్ట్ చెప్పాలి. ఓకే ఓకే. క్యారీ. ఏ చెప్పలేదా మన ట్రెడిషన్? ఏ చిచి చిచి దరిద్రుడా, అది కాదమ్మా, అది ఓల్డ్ ట్రెడిషన్. బాలీవుడ్ బాబీ ఇక్కడ. కమ్ కమ్ కమ్, హగ్గిడా నైస్ పర్ఫ్యూమ్. క్యారీ. హాయ్ పల్లు. కెమెరా ఇస్ రోలింగ్. ఓకే, యాక్షన్ మా. హాయ్ రాజ్. హే, నువ్వేంటి ఇక్కడ? ఇదేంటో కొత్తమే వచ్చింది. మన ఆర్టిస్ట్ ఎక్కడ? హా డార్లింగ్. ఎక్కడున్నావు? నేను ఇక్కడ సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. కానీ యాక్టింగ్ బాగా చేస్తుంది. ఓకేనా? హా, ఆ రోజులో నాకు కన్ను కొట్టావు కదా, అప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. నన్నా? ఎందుకు? ఐ థింక్ యు థింక్? ఐ లవ్ యు. వాట్ ఏ లవ్లీ డైలాగ్ డెలివరీ. ఐఎమ్ సారీ సహానా, నువ్వు నన్ను 1 month నుంచి లవ్ చేస్తున్నావు, కానీ నేను ఫస్ట్ ర్యాంక్ రాజులా ఉన్నప్పుడే నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది, కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను. ఇప్పుడు తన కోసమే ఇలా మారాను, కానీ అది తనకు తెలియట్లేదు. ఫ్యాంటాస్టిక్, సూపర్ షాట్. ఇట్స్ అ కట్ మా. నేను చెప్పాను కదా నీకోసమే చేంజ్ అయి ఉంటాడని. పదవే, వి ఆర్ గెటింగ్ లేట్ టు క్లాస్. కమ్. అదేంట్రా కట్ చెప్పకు డేట్స్తుంది మంచి ఆర్టిస్ట్ గురుజీ. కదా? ఆ ఈవినింగ్ బ్లెస్సింగ్స్ సార్, బ్లెస్సింగ్స్ తీసుకుంటారా? ఓకే, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. యు ఆర్ ద నెక్స్ట్ కంగనా రనౌత్. ఈవినింగ్ ఒకసారి ఆఫీస్కి వస్తే బ్లెస్సింగ్స్ తో పాటు మంచి బ్రేక్ ఇస్తా. అండ్ లెట్స్ టు ద ట్రెడిషన్. కమ్ కమ్, హగ్గిరా. ఇదేనా బ్లెస్సింగ్స్ అంటే? అది కాదండి బాబు, ఎవరా అమ్మాయి? గురుజీ మీ తాలూకు కాదా? సీన్ దొబ్బిందా?